తమన్నానైతే కన్నడ ప్రజలు ఏకి పారేస్తున్నారంట. ఈ మైసూర్ శాండిల్ వల్ల ఎంత రచ్చయిందా, అసలు ఏమైంది, ఆ డీటెయిల్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, కర్ణాటక సంస్కృతికి చిహ్నంగా నిలిచిన మైసూర్ శాండిల్ సబ్బు బ్రాండ్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. 1916లో మైసూర్ మహారాజు కృష్ణరాజు వడయార్ స్థాపించిన ఈ బ్రాండ్కు నటి తమన్నా భాటియాను బ్రాండ్ అంబాసిడర్గా కర్ణాటక ప్రభుత్వం నియమించింది. 2 ఏళ్ల ఒప్పందంతో ఆమెను ఎంపిక చేయడం రాజకీయ సామాజిక దుమారం రేపింది. కన్నడ నటీమణులు పక్కన పెట్టి ముంబైలో జన్మించిన తమన్నాను ఎందుకు ఎంచుకున్నారని కన్నడ సంఘాలు, స్థానిక కార్యకర్తలు, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం కన్నడిగుల సెంటిమెంట్ ను గాయపరిచిందని కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ్ విమర్శించారు. తమన్నాకు 6.2 CR చెల్లించడం పైన విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిధులను విద్య, ఆరోగ్య రంగాలకు ఉపయోగించాలని డిమాండ్ చేశాయి. అయితే మంత్రి ఎంబీ పాటిల్ సమర్థించుకుంటూ తమన్నా పాన్ ఇండియా ఇమేజ్, 28 మిలియన్ డిజిటల్ ఫాలోవర్స్ తో బ్రాండ్ ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తారని పేర్కొన్నారు. 2028 నాటికి 5000 CR ఆదాయం సాధించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కానీ స్థానికులు అసంతృప్తి, రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఈ ఒప్పందం రద్దయ్యే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతుంది. ఈ వివాదం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.